ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి 43వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ జనసమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనిషి కుమారుడు, పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానం. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోవి చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నింటినీ, దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. ఇది ప్రభుని సువిశేషము. దివ్యవాణి వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు. ప్రియా విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లి అయినటువంటి శ్రీ సభ పునీత అల్ఫాన్సమ్మ గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉంది. భారతదేశ మొట్టమొదటి పునీతురాలుగా చెప్పవచ్చు. పునీత అల్ఫాన్సమ్మ గారు కేరళ రాష్ట్రంలో కుడుమలూరు అనే గ్రామంలో 1910వ సంవత్సరంలో ఆగస్టు 19వ తారీఖున వారు జన్మించడం జరిగింది. అల్ఫాన్సమ్మ గారి యొక్క అసలు పేరు, జ్ఞానస్నానంలో వారు పొందుకున్నటువంటి పేరు అన్నాకుట్టి, అన్నమ్మ. ప్రియ సహోదరి సహోదరులారా, అల్ఫాన్సమ్మ గారు చాలా జాలి హృదయం కలిగినటువంటి వారు. మరి ముఖ్యంగా శరీర కష్టం చేసేటువంటి వారిని చూస్తే చిన్న ప్రాయం నుంచి కూడా, బాల్యం నుంచి కూడా వారు ఎంతో జాలి ఆప్యాయత కలిగి, ఎవరైతే శరీర కష్టం చేస్తూ ఉన్నారో వారికి తమ దగ్గర ఉన్నటువంటి ఆహారం కానీ ఏదైనా సరే వారికి పంచుకోవటానికి ఆశపడుతూ ఉండేటువంటి వారు. ఒక్కొక్కసారి అల్ఫాన్సమ్మ గారు ఇంట్లో ఉన్నటువంటి భోజనాన్నంతటిని కూడా ఆ పేదలకు సహాయం చేస్తూ ఉండేటువంటి వారు. ఈ విధంగా అల్ఫాన్సమ్మ గారు ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో వారు ఆశ్చర్యపోయేటువంటి వారు. కొన్నిసార్లు అల్ఫాన్సమ్మ గారిని తిడుతూ ఉండేటువంటి వారు. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అల్ఫాన్సమ్మ గారి యొక్క జాలి హృదయం బాల్యం నుంచి కూడా వారు పేదల పట్ల, అభాగ్యుల పట్ల జాలి హృదయం కలిగినటువంటి వారు. వారు స్కూల్లో చదువుతూ ఉండేటువంటి సమయంలో చాలా మెతకగా ఉండేటువంటి వారు. కొన్నిసార్లు వారి స్నేహితులు వారిని తిడుతూ ఉన్నా, కొడుతూ ఉన్నా, కొన్నిసార్లు నెట్టినప్పుడు ముండ్లకంపల్లో పడుతూ ఉన్న ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అల్ఫాన్సమ్మ గారు ఎవరికి కూడా ఫిర్యాదు చేసేటువంటి వాళ్ళు కాదు. ఉపాధ్యాయులకు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు కానీ వారు ఏ విధంగా కూడా ఫిర్యాదు చేసేటువంటి వారు కాదు. ఎందుకని అనంటే, వారు ఒకవేళ నేను వారి మీద ఫిర్యాదు చేస్తే వారు ఉపాధ్యాయుల చేత శిక్షిస్తారు అని చెప్పి
అల్ఫాన్సమ్మ గారు వారి మీద జాలి పడుతూ ఉండేటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, మనం వారిని క్షమిస్తే దేవుడు మనలను క్షమిస్తాడు అని చిన్నప్పుడే వారు నేర్చుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకరోజు స్కూల్కి వెళుతూ ఉన్నటువంటి సమయంలో కొబ్బరి తోటలో నుంచి స్కూల్కి వెళుతూ ఉన్నటువంటి సమయంలో అల్ఫాన్సమ్మ గారికి కార్మెల్ సభ మఠకన్య వారితో కొద్దిసేపు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఇదిగో నీవు కన్యాస్త్రీ కావాలి, త్యాగ జీవితాన్ని జీవించాలి అని కొద్దిసేపు వారికి ఈ యొక్క జీవితాన్ని గురించి బోధించేసరికి అప్పటి నుండి వారి మనస్సులో కన్యాస్త్రీ కావాలి అనేటువంటి ఆలోచన బలంగా నాటుకుపోయింది. ఆ రోజు నుంచి కూడా ఇదిగో నేను ఒక కన్యాస్త్రీ కావాలి, త్యాగ జీవితాన్ని జీవించాలి అని వారు మనసులో ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారి ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క పిన్ని యుక్త వయస్సులోనే అల్ఫాన్సమ్మ గారికి వివాహం చేయాలని తలుస్తూ ఉంటే అల్ఫాన్సమ్మ గారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు చేసినటువంటి గొప్ప పనులు ఏంటంటే, ప్రియ సహోదరి సహోదరులారా, కన్యాస్త్రీ కావాలి అనేటువంటి వారి బలమైనటువంటి కోరిక, దైవాంకిత జీవితాన్ని జీవించాలి అనేటువంటి పొందుకున్నటువంటి ప్రేరణ వారిని ఏ విధంగా ఇదిగో ఆ వివాహ జీవితానికి వెళ్లకుండా ఉండటానికి వారు చేసినటువంటి ప్రయత్నాలు. పొట్టుపొయ్యిలో ఆ కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు బొబ్బలు వచ్చేలాగా, ఆ బొబ్బల ద్వారా నీరు వచ్చి ఆ కాళ్ళన్నీ కూడా పాడైపోతూ ఉంటే ఇదిగో వివాహ ప్రయత్నాలు మానుకుంటారేమో అని చెప్పి తన కాళ్ళు తీసుకొని వెళ్ళి పొట్టుపొయ్యిలో పెట్టారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మంచి వైద్యాన్ని చేపించి మరలా ఆమె కాళ్ళు చక్కగా అయ్యే వరకు కూడా వైద్యాన్ని ఇప్పించినటువంటి వారు మరలా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అల్ఫాన్సమ్మ గారు జిల్లేడు పాలు కంట్లో పోసుకొని కళ్ళు పోవాలని ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం కూడా విఫలమయ్యింది. ఇక ఇంట్లో వారు పెద్దలు వారి యొక్క ప్రయత్నాన్ని గ్రహించి వారి యొక్క ఆశను గమనించి కన్యాస్త్రీ జీవితానికి, దైవాంకిత జీవితానికి వారిని చేరేటువంటి విధముగా, కన్యాస్త్రీ జీవితానికి వారు అంకితమయ్యేటువంటి విధంగా వారికి సహకరించి ఉన్నారు. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, 1928వ సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున క్లారా మఠకన్యల సభలో వారు చేరటం జరిగింది. 1930వ సంవత్సరంలో ఆగస్టు 2వ తారీఖున అల్ఫోన్స్ లెగారీ పండుగ రోజున విరక్తత్వాన్ని, దారిద్ర్యాన్ని, విధేయతను, ఇదిగో కన్యాస్త్రీ ఉడుపులను ధరించటం, తమ పేరును ఆ రోజున 1930వ సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున అన్నాకుట్టి అనేటువంటి పేరును అల్ఫాన్స్గా మార్చుకుని ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ విధంగా వారి యొక్క మఠవాస జీవితాన్ని ప్రారంభించినటువంటి అన్నమ్మ గారు, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారి జీవితం చాలా బాధలమై, యేసు ప్రభు వారి యొక్క మాటలు, ఇదిగో నన్ను అనుసరింపకోరువాడు ఇదిగో తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నటువంటి ఆ మాటలు తమ జీవితంలో నెరవేర్చటంలో, అనుసరించటంలో ఇదిగో ఈ యొక్క కన్యక శిరోమణి ఏ విధంగా అవలంబించింది. చాలా కష్టాలు, చాలా బాధలు, శారీరకంగా అనేకమైనటువంటి వేదనలు. ముందుగానే ఇదిగో ఆమె నోవిస్గా ఉన్నటువంటి సమయంలోనే రక్తస్రావం అనేటువంటి రోగంతో బాధపడుతూ ఉన్నారు. ఆ రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో వారికి ఆపరేషన్ జరిగినప్పుడు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నప్పుడు ఇదిగో వారి మీద ఒక యువ డాక్టర్ అఘాయిత్యం చేయటానికి ప్రయత్నించినప్పుడు బలంగా వారిని తోసివేసి వారిని క్షమించటం, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ డాక్టర్ మారు మనసు పొందేటువంటి విధంగా మాట్లాడటం
కేవలం ఈ యొక్క అల్ఫాన్సమ్మ గారికే సాధ్యమవుతూ ఉంది. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరులారా, అదేమి సిలువో కానీ రక్తస్రావం అధికమవటం, ఆపరేషన్ తర్వాత కూడా నోటి వెంట ముక్కు వెంట ఇదిగో రక్తం రావటం, ఇంకా ఆమె ఏ విధమైనటువంటి వేదనలు పొందుకొని ఉందనంటే కాలు పుండ్లు, చీము, ఈ విధంగా అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారిని మత పెద్దలు వారిని ఇంటికి పంపించాలనుకున్నారు. కానీ అలనాటి బిషప్ గారు ఆమె మచ్చలేనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని గమనించినటువంటి బిషప్ గారు, పీఠాధిపతుల వారు ఇదిగో వారిని బయటకు పంపించటానికి ఏమాత్రము కూడా అనుమతించలేదు. ఆ విధంగా అల్ఫాన్సమ్మ గారు 1936 సంవత్సరంలో ఆగస్టు 12వ తారీఖున నిత్య మాట స్వీకరించారు. ఫాదర్ ఎలియాస్ కురియాకోస్ చావరా గారు కార్మలైట్ కన్యాస్త్రీల సభస్థాపకులైనటువంటి వారి పేరిట అల్ఫాన్సమ్మ గారు నవదిన ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వారు. బాల్యం నుంచి కూడా వారికి ఇష్టమైనటువంటి చిన్న తెరీసమ్మ గారి యొక్క నవదిన ప్రార్థనలు చేస్తూ ఉండేటువంటి వారు. ఇన్ని ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రేమైనటువంటి సహోదరులారా, అల్ఫాన్సమ్మ గారి యొక్క శారీరక బాధలు అధికమయ్యాయి. ఇంకా ఎక్కువవుతూ ఉన్న వారి జీవితం ఇంకా ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ విధంగా అల్ఫాన్సమ్మ గారు ఫాదర్ ఎలియాస్ కురియాకోస్ చావరా గారి యొక్క నవదిన ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఆయన కలలో కనిపించి, అమ్మ నీకు ఈ బాధ తొలుగుతుంది, కానీ ఇంకా వేరే బాధలు అధికమవుతాయి అని చెప్పి కనిపించి వెళ్ళిపోయారు. ప్రేమైనటువంటి సహోదరులారా, తర్వాత కూడా అల్ఫాన్సమ్మ గారు ఎన్నో బాధలు పొందారు. ఆనాటి నుండి మలేరియా, న్యూమోనియా, క్షయ ఒకదాని వెంట ఒకటి. ప్రేమైనటువంటి సహోదరులారా, ఆమె చిన్న వయసులో ఏ విధంగా ఆ శ్రమలను తట్టుకోగలిగిందో మనందరికీ కూడా వారి జీవితం ఆదర్శవంతంగా కనిపిస్తూ ఉంది. ఇన్ని బాధలు ఎలా ఓర్చుకోగలిగిందో అల్ఫాన్సమ్మ గారు ఒక మాట చెప్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సహోదరులారా, ఆమె జీవితంలో ఏంటనంటే, గోధుమ గింజలు అనబడేటువంటి మన జీవితం కష్టాలు అనేటువంటి మరలో వేసినప్పుడు దైవార్పిత అప్పమ్మ కావటానికి తగిన పిండి అవుతుంది. మన జీవితం అనేటువంటిది గోధుమ గింజలు. ఆ గోధుమ గింజలు ఆ పిండి మరలో నలగగొట్టబడినప్పుడు, కష్టాలు అనేటువంటి, శ్రమలు అనేటువంటి, వ్యాధులు, బాధలు అనేటువంటి మరలో నలగగొట్టబడినప్పుడు దేవునికి అంకితమైనటువంటి, దైవాంకితమైనటువంటి, దేవునికి అర్పించబడేటువంటి పిండిలాగా మన జీవితాలు తయారు అవుతాయని వారి జీవితం ద్వారా సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. ప్రేమైనటువంటి సహోదరులారు, ఇంకా అల్ఫాన్సమ్మ గారు ఒక గొప్ప ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని అంటే, ప్రభువా, ఇదిగో కష్టాలు అనేటువంటివి, బాధలు అనేటువంటివి, ఇతరుల కష్టాలు, ఇతరుల బాధలు, వారి బాధలు కూడా నాకు ఇవ్వండి. ఎందుకనంటే వారు పనిపాట్లు చేసుకునేటువంటి వారు. ఆ బాధలు నాకు ఇస్తే ఇదిగో నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పి ఇదిగో అల్ఫాన్సమ్మ గారు మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. ఇతరుల బాధలు నాకు ఇవ్వమని. ప్రేమైనటువంటి సహోదరులారు, మనందరూ కూడా ఏమనుకుంటాం? ప్రభువా, నాకు ఈ కష్టాన్ని తొలగించు, ఈ బాధను తొలగించు, ఈ వేదన తొలగించు అని ప్రార్థన చేస్తాం. కానీ అల్ఫాన్సమ్మ గారు ఇతరుల బాధలు కూడా నాకు ఇవ్వండి, వారి బాధల నుంచి వారిని విముక్తి చేయండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రేమైనటువంటి సహోదరులారా, 1946 జూలై 28వ తారీఖున వారు పరమపదించారు. 2008వ సంవత్సరం 12వ తారీఖున ఇదిగో వారు 16వ బెనిడిక్ట్ పప్పు గారు వారికి ప్రధాన పట్టం కడుతూ ఉన్నారు.
ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరికి ఆమె చెప్పేటువంటి మాట, చావునకు తెగించి సత్యము కొరకు పోరాడము, ప్రభువే నీ పక్షమున యుద్ధం చేస్తాడని శరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో 4వ అధ్యాయంలో 28వ వచనంలో పలికినటువంటి మాట ద్వారా మనందరికీ కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఇదిగో సత్యము కొరకు పోరాడేటువంటి విధంగాను, కష్టాలలో బాధలలో ఏ విధంగానైతే ప్రభువు మీద ఆధారపడ్డారో ఆ విధంగానే అల్ఫాన్సమ్మ గారిలాగా మన జీవితాన్ని కూడా దేవునికి సమర్పించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.